హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్సర్సైజ్ ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చిన సౌర విమానం ఇంపల్స్ ఏ దేశానికి చెందింది? ఇంపల్స్ అనేది స్విట్జర్లాండ్, కానీ అబుదాబి నుంచి ప్రయోగించారు. మళ్ళీ అబుదాబికి వచ్చింది, కానీ స్విట్జర్లాండ్ వాళ్ళు ప్రయోగించారు. అక్కడ దాన్ని నడిపిన పైలట్ మన కూడా స్విట్జర్లాండ్కి సంబంధించిన ఆర్థిక రంగంలో సంస్కరణలు సూచించిన కమిటీ ఏది? ఆర్థిక రంగంలో నరసింహన్ కమిటీ ఆర్థిక రంగంలో సంస్కరణలు సూచించింది. సో 1999-2000లో ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం లక్ష్యం ఏంటి? అన్నపూర్ణ పథకం లక్ష్యం ఏంటంటే రైతులకు సరైన ధరలు అందేలా చూడడం. బిలియన్ బౌల్ పథకం ఏ కాలంలో ప్రారంభించారు? 7వ పంచవర్ష ప్రణాళికలో బిలియన్ బౌల్ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తొలిసారిగా నిరంతర ప్రణాళిక భావన ఎవరు ప్రవేశపెట్టారు? గుర్నాల్ మెడ్డల్ అండి. సో 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో గుర్నాల్ మెడ్డల్ నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టి మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో మహాలాభంలో గాడ్గిల్ కాదు. మహాలాభ 4 నమూనా మన్మోహన్ నమూనా ప్రవేశపెట్టారు. WTO ఎప్పుడు అమల్లోకి వచ్చింది? డిస్ట్రిబ్యూషన్ 1995లో. ఆంధ్రప్రదేశ్ రేమాన్స్ లిమిటెడ్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? కమలాపురంలో రేమాన్స్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో ఉన్న వ్యవసాయ కమతాలు సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మన దేశంలో అయితే సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. డిప్లికేటర్ దేనికి ఉపయోగిస్తారు? ధరలు మార్పులు సరిచేయడానికి డిప్లికేటర్ని ఉపయోగిస్తారు. సో రైతుల క్రెడిట్ కార్డులను వచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ అండి. మొదటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. 2011 జనాభా లెక్కకు అత్యల్ప జనసాంద్రత గల జిల్లా దిబాంగ్ లోయలో అత్యల్ప జనసాంద్రత గల దిబాంగ్ లోయ.